హలో మై డియర్ స్వీట్ హార్ట్స్. ఈరోజైతే ఒక రెసిపీ చేస్తున్నాను. దాని పేరు ఏంటంటే కాకరకాయ కారమా, లేకపోతే కాకరకాయ ఫ్రైయా, లేకపోతే కాకరకాయ కర్రీయా నాకైతే తెలీదు. మనం పేరు పెడదాము. ఫస్ట్ అయితే మనం కాకరకాయని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని లోపల సాల్ట్ పెట్టుకోవాలి. అలా పెట్టేసి ఒక బౌల్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పక్కకు పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత ఆ కాకరకాయలని మంచిగా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. అన్ని కాకరకాయలని అలా కట్ చేసుకోవాలి. ఇందులో మీకు గింజలు కావాలంటే ఉంచుకోండి, లేదంటే తీసేయచ్చు. గింజలు ఉంటే ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తుందన్నమాట. సో అందుకని నేనైతే గింజలు ఉంచుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే మీరు తీసేసుకోండి. ఈ కాకరకాయ ముక్కలు ఎలా కట్ చేసుకోవాలంటే లడ్డుగా కాకుండా, సన్నగా కాకుండా మామూలుగా కట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఏం చేయాలంటే స్టవ్ మీద గిన్నె పెట్టేసి అందులో వాటర్ పోసుకోండి అనమాట. వాటర్ని బాయిల్ చేయాలి. ఎన్ని అంటే లైక్ ఇప్పుడు మీకు కాకరకాయలు మునగాలన్నమాట. వాటర్లో అన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఏం చేయాలంటే కొంచెం సాల్ట్, చింతపండు, ఇంకా పసుపు వేసుకొని బాయిల్ చేయాలన్నమాట. వాటర్ని బాగా బాయిల్ చేయాలి. ఎలా అంటే మసిలిపోవాలన్నమాట. అలా బాయిల్ చేయాలి. ఈ రెసిపీ అయితే యాక్చువల్గా నాది కాదు, మా అత్తదన్నమాట. అత్త అంటే మామయ్య వాళ్ళ వైఫ్. ఒకసారి ఏమైందంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అత్త నాకు ఈ కర్రీ చేసింది. సో 2 ఇయర్స్ అవుతుందన్నమాట తిని. నాకు ఎందుకో ఈరోజు క్రేవింగ్స్ అయ్యాయి, ఈ కర్రీ క్రేవింగ్స్. ఎలా అయినా సరే చేసుకోవాలి అనేసి అత్తకి కాల్ చేసి నేను రెసిపీ అడిగాను అనమాట. అత్త ఇంకా కాల్లో చెప్పింది, నేను ఇంకా చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా కాకరకాయ ముక్కలన్నిటిని మనం వాటర్లో వేసుకోవాలన్నమాట. బాగా బాయిల్ అవ్వాలి. తర్వాత లిడ్ పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా తుంచితే విరగాలన్నమాట. విరిగిన తర్వాత ఏం చేయాలంటే వాటర్ని వడగట్టుకోవాలి. వాటర్ అంతా తీసేసి మనం కాకరకాయ ముక్కల్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా పెట్టుకోవాలన్నమాట పక్కకి. ఆవిరంతా పోయిన తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని మనం ఏం చేయాలంటే ఈ కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎలా అంటే మనం ఫ్రై చేసుకుంటాం కదా, అలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇవి ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. అప్పటిదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎలా అంటే హై ఫ్లేమ్ మీద చేసామనుకోండి చాలా బ్లాక్గా అయిపోతాయి అన్నమాట. ఇంకా క్రిస్పీ కూడా రాదు. ఇంకా లో ఫ్లేమ్ మీద చేసామనుకోండి ఏమవుతుందంటే ఆయిల్ అనేది ఆ కాకరకాయకి పట్టేస్తుంది. సో చాలా ఆయిలీ అనిపిస్తుంది మనకి ఈ రెసిపీ. సో మనం ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇట్లా వెల్లిపాయ కారం చేసుకోవాలి. నా దగ్గర అయితే రోకలి లేదనమాట. సో నేను ఏం చేశానంటే ఇందులో వేసేసుకొని ఈ బౌల్లో వేసేసి నేను చేసేసాను. తర్వాత కారం ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే ఎల్లిపాయకి కారం, ఉప్పు పట్టితే కర్రీ చాలా బాగా టేస్టీగా వస్తుందన్నమాట అని అత్త చెప్పింది. నాకు కూడా తెలీదు. సో ఇలా అయితే చేసేసాను. నెక్స్ట్ ఏం చేశానంటే ఈమెంటి కూర్చొని వంట చేస్తుంది అనుకోకండి, షిఫ్ట్కి వెళ్ళేసి వచ్చాను. నాకు కాళ్ళు బాగా పెయిన్ వచ్చాయన్నమాట. సో ఇంకా కూర్చొని వంట చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకొక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఇందాక నేను యూస్ చేసిందే నేనేం చేశానంటే ఫిల్టర్ చేసి పోసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే తాలింపు వేసుకోవాలి. తాలింపులో మనము జీలకర్ర, ఆవాలు, ఇంకా మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి వాటిని ఫ్రై చేయాలన్నమాట. ఎలా అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ఉంటుంది కదా, అది ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక మనం వెల్లుల్లి కారం వేసుకోవాలి. వెల్లుల్లి కారం వేసి బాగా మిక్స్ చేయాలి. అదంతా ఆ ముక్కకి పట్టాలన్నమాట. పట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి టేస్ట్కి. మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి. అంతే, రెసిపీ రెడీ.